రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యపు రాసులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యపు రాసులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఎక్కడైనా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా వేసి ఉంటే ఆ ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలను రైతులకు సమకూర్చాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోత చేయకుండా వ్యవసాయ శాఖ సూచనలను రైతులందరూ పాటించే విధంగా చూడాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. విజయసాయిరెడ్డి శకుని లాంటి వ్యక్తి అని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. వైకాపా పాపాలు బయటపడుతూ ఉంటే ట్వీట్లు పెరుగుతున్నాయని అన్నారు. విజయసాయి, వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల్లో భాగస్వాములయ్యారని బయటకు తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి పట్ల విజయసాయిరెడ్డి మాటలు బాధాకరమని అన్నారు. బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి ద్వారా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విశాఖలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. 2018లో అప్పటి హోంమంత్రి చినరాజప్ప భూమి పూజ చేసిన ఆరివలో పోలీస్ స్టేషన్ను కూటమి ప్రభుత్వంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. విశాఖ రోడ్డు ప్రమాద బాధితులకు సహకార కేంద్రం ప్రారంభించామని చెప్పారు. రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరినీ బెదిరింపులకు గురి చేశారని చెప్పారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పాత్ర ఉంటోందని అన్నారు. విశాఖలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అక్రమాలు బయటకొచ్చాయన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క పోలీస్ స్టేషన్ నిర్మాణం కూడా చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక దానిపై దృష్టి పెట్టామని చెప్పారు. డ్రోన్ కెమెరాలతో గంజాయిని గుర్తించి ధ్వంసం చేస్తున్నామని, ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలుపెట్టిందని అనిత పేర్కొన్నారు. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, మీకు ఒక విషయం తెలియాలి. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో ట్వీట్లు పెరిగినాయి చూసారా? ట్వీట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి? ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్గా తేటతెల్లం అవుతున్నాయని భయపడి ఓవరాల్గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరత్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే కనుక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరూ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామన్న గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తున్నారు? జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అగ్గి పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ దట్ పర్సన్ శకునిమావకి ఏదో అంటారు కదా, శకునిమావకి ఎక్కువగా ఉంటాడు అనమాట. శకునిమామ అయినా కొంచెం ఎథికల్గా వెళ్ళాడేమో కానీ ఎథిక్స్ కూడా లేని శకునిమామ ఎవడని ఉన్నాడంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పుకోవచ్చు. కనీసం అతని తాలూకా వయసుకి అతను చేస్తున్న ప్రొఫెషన్కి కూడా సంబంధం లేకుండా, గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు ఒక పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన త్యాగజీవి అల్లూరి సీతారామరాజు అని, అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన తెలుగువాడు అల్లూరి అని కొనియాడారు. నేటి యువత అల్లూరి వంటి స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉయ్యూరు మండలం రాజుపేటలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆవిష్కరించారు. గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ మరియు దివంగత సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి ఉపలపాటి శ్యామలాదేవి, జాతీయ క్షత్రియ సంఘం నాయకులు గిరి, బీసీ సంఘ నేత కొనకళ్ల బుల్లయ్య తదితరులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన తెలుగువాడు అల్లూరి సీతారామరాజని, తెలుగు ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని శ్రీనివాసవర్మ తెలిపారు.
ఒక దమ్మున్నటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోవాలి. ఏదైతే రంపచోడవరం పోలీస్ స్టేషన్ మీద కానీ, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద కానీ, అడ్డతీగల పోలీస్ స్టేషన్ మీద కానీ పలానా తేదీన పలానా సమయానికి పలానా గంటలో పలానా నిమిషంలో మేము దాడి చేస్తామని ముందుగానే ప్రకటించి అనుకున్న సమయానికి అనుకున్న నిమిషానికి దాడి చేసి పోలీసులు స్టేషన్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అనేటువంటి విషయం మర్చిపో. ఈ విధంగా స్ఫూర్తి నింపినటువంటి అల్లూరి సీతారామరాజు 20 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం దేశం కోసం మనందరికీ కూడా తెలుసు. అయితే ఆయన తాలూకు ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. అనంతరం రాష్ట్ర మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అల్లూరు లాంటి మహనీయుని విగ్రహం రాజుపేటలో ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమని అన్నారు. అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలు నేటితరం యువకులకు ఆదర్శం కావాలని పార్థసారథి పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం మాట్లాడితే అంత బాగుండదేమో, కానీ ఎందుకంటే ఆయన గురించి తెలియని వారు ఈ రాష్ట్రంలో ఉండరు అనేది వాస్తవం. అటువంటి మహనీయుడు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు వెంకటేశ్వరరాజు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూనే కాదు, ఆయన ఆలోచనని ఆయన ఆశయాల్ని మన స్ఫూర్తిగా తీసుకుని దేనికోసమైతే ఆయన పోరాడాడో, గిరిజనుల కోసం, దళితుల కోసం ఏ విధంగా స్వార్థం లేని పోరాటాన్ని చేసి ఈ దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి బయటపడేయాలని ఎంత వీరోచితంగా పోరాడాడో దాన్ని అంతా కూడా మన స్ఫూర్తిగా తీసుకుని. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం, దేశ ప్రజల స్వేచ్ఛ కోసం స్వార్థాన్ని విడనాడి ప్రాణాలు సైతం అర్పించిన అల్లూరి సీతారామరాజు జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఎవరినైతే ఇబ్బందులు పెట్టించారో వాళ్ళని వాళ్ళ ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత ఈనాటి ఈ ప్రభుత్వానికి దక్కుద్దని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి అటువంటి త్యాగాలు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఒక కక్ష సాధింపు చర్యలుగా జరిగినటువంటి కార్యక్రమాలే. ఇవాళ మరి శ్రీనివాస్ వర్మ గారు చూసుకున్నట్టయితే ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేసుకుని పోరాటాలు చేసి ఇవాళ కేంద్రం మరి నరేంద్ర మోడీ గారు గుర్తించి ఇంటి దగ్గర కూర్చున్న ఆయనకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారంటే అది ఈనాడు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ముందున్నాయి. మరి అందరం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి నష్టం మామూలు నష్టం కాదు. తిరిగి ఇవాళ మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే మళ్ళీ మేము ఏదో పోరాటాలు చేస్తామని మాయమాటలు చెప్పడానికి వస్తున్నారు. దయచేసి అందరూ కూడా సమిష్టిగా ఈ రాష్ట్ర నిర్మాణంలో అల్లూరి సీతారామరాజు గారు లాంటి మహామహుల స్ఫూర్తిని తీసుకుని మళ్ళీ ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని. ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఆడపిల్లలు ఇటువంటి ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని సూచించారు. మానవ మృగాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఈ ఆత్మరక్షణ విద్యలు దోహదపడతాయన్నారు. పాటమండలోని సిహెచ్ఆర్కే ఎంపీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం బ్రహ్మం షిటోర్యు కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ కరాటే ఛాంపియన్షిప్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు ఇటువంటి ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని సూచించారు. సమాజంలో మానవ మృగాలు పేట్రేగిపోతున్నాయని వారి నుంచి కాపాడుకోవడం కోసం ఇటువంటి విద్యను అలవరుచుకోవాలని అన్నారు. ఈ 5 నెలల్లో 4-5 కాంపిటీషన్లు పాల్గొనడం జరిగింది. పిల్లల్ని చూడటం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లలు ప్రదర్శిస్తున్న క్రీడని ఆనందిస్తూ అనేక మంది తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, వాళ్ళ పిల్లల్లో ఆత్మస్థైర్యం కలిగించే క్రీడ ఏదైనా ఉందంటే దానిలో ప్రథమ భాగంలో ఈ కరాటే ఉంటుంది. మన దగ్గర బలం ఉంది, మన దగ్గర శక్తి ఉంది, మన ఎవరు ఏమీ చేయలేరు అనే భావన ఉన్నప్పుడు మనం ఎవరిని హాని చేయవలసిన లేదు. మనలో ఆ ధైర్యం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో మనం ఎదుర్కోగలుగుతాం. అందువల్ల పిల్లలందరికీ ఈ కళని నేర్చుకుంటున్న పిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తూ
బ్రహ్మం షిటో ర్యూ కరాటే అకాడమీ వ్యవస్థాపకులు యు బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. కటా, టీం కటా, కుమితే, వెపన్లో బాలబాలికలకు వేర్వేరుగా వివిధ వయసుల విభాగాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలన చేసి ఛాంపియన్షిప్లో ప్రారంభించినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహక కార్యదర్శి యు విజయ్ భాస్కర్, అబ్దుల్ కలాం, సిహెచ్ పూర్ణ, జె శ్రీనివాస్, జాతీయ న్యాయ నిర్ణేతలు మునిస్వామి, శర్వానంద్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి జగన్మాతను కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భవానీ దీక్ష దుర్గామాతను ఆరాధించడమని తెలిపారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని తెలిపారు. ఇంద్రకీలాద్రిలో రాబోయే 100 ఏళ్లకు భక్తులకు సరిపోయేలా మౌలిక సదుపాయాలను కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఘంటసాల సంగీత కళాశాలలో ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం శ్రీ దుర్గా భవానీ దీక్ష జాతీయ సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి ముందుగా జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి జగన్మాతను కొలవని ఊరుండదని, దుర్గమ్మ విగ్రహం కనిపించని వీధి ఉండదని అన్నారు. ఎక్కడ చూసినా ఎటు చూసినా ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన అమ్మ భక్తులే అని పేర్కొన్నారు. భవానీ దీక్ష అనేది దుర్గామాతను ఆరాధించే ఒక ఆధ్యాత్మికతకు చేరువ అవడానికి ఒక దారి అని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ దీక్ష ద్వారా భక్తులు దుర్గామాత అనుగ్రహాన్ని పొందుతారని చెప్పారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రాబోయే 100 ఏళ్లకు భక్తుల అవసరాలకు సరిపోయే విధంగా మౌలిక వసతులు, సదుపాయాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో దీక్షాపరులతో పాటు ప్రజలు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దుర్గా అమ్మవారిని కోరుకున్నట్లు బోండా ఉమా తెలియజేశారు. దసరాకి మాలందరిని ఎక్కువ మంది చేయటం, జనవరిలో వరకు ఉంచటం, జనవరిలో మాలధరిని మరి అమ్మవారి దీక్షని విరమించడం జరుగుతుంది. గతంలో సమస్య వచ్చినప్పుడు భవానీ గురుస్వామి నా దగ్గరికి వస్తే ఆ రోజు అధికారులతో మాట్లాడాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రాంగణంలో దసరా నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా వీళ్ళందరూ భవానీల ఆధ్వర్యంలో చేసేవాళ్ళం. దురదృష్టం తర్వాత వచ్చిన పరిస్థితులు, మారిపోయినటువంటి పరిస్థితులు చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సమావేశం ద్వారా చెప్తా ఉన్నా, మీ అందరికీ సోదరుడు లాగా ఆ అమ్మవారి ఆశీస్సులతో భవానీ దీక్షలు చేసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ. దేశం తగ్గిపోయి దెబ్బతినే పరిస్థితిలో ఉన్న టైంలో మీరే మాకు అండగా నిలబడి ఆ హోమగుండాలు వెలిగే విధంగా మీరు వెంటనే మాట్లాడారు. ఆ వెంటనే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కల్పించుకొని ఈవోలతో మాట్లాడి కట్టిన హోమగుండాలు ఎందుకు వెలిగించకుండా ఆపారంటూ సీరియస్ అయ్యి ఆ తర్వాత హోమగుండాలు వెలిగించడం జరిగిందండి. మరి మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలోనే ఈ హోమగుండాలు దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా వేసుకుంటూ వచ్చారు దసరా కాలంలో. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు లంకా గణేష్ గురుభవాని, ట్రస్ట్ కార్యదర్శి లంకా మోహన్, శ్రీనివాసరావు, బొగ్గు రాము, నీలాపు చక్రపాణి, రాంబాబు, నాగు తదితరులు పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు వేడుకలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కళావేదిక పైన నిర్వహించారు. స్థానిక కళాకారులు, గాయకులు దేవీ కృతులు ఆలపించారు. భక్తి మరియు సంగీతం కలిసి మేళవించిన అద్భుత ప్రదర్శన అందించారు. ఈ ప్రదర్శన సంగీత ప్రియులను అలరించింది. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహిస్తున్న కృష్ణవేణి సంగీత నీరాజనం ఉత్సవం భారతీయ సంప్రదాయ కళల సంరక్షణ మరియు ప్రోత్సాహానికి దోహదపడుతోంది. భారతదేశం వైభవమైన సాంస్కృతిక వారసత్వాన్ని మరియు సంగీత పర్యాటకాన్ని మరింతగా ప్రచారం చేయడం లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు వేడుకలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కళావేదికపై నిర్వహించారు. స్థానిక కళాకారులు, గాయకులు దేవీ కృతులు ఆలపించారు. భక్తి మరియు సంగీతం కలిసి మేళవించిన అద్భుతమైన ప్రదర్శనను అందించారు. ఈ ప్రదర్శన సంగీత ప్రియులను అలరించింది. కళాకారులను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన అధికారులు మరియు ప్రధాన అర్చకులు సన్మానించి ఈ మహా సంగీత ఉత్సవానికి అందించిన వారి విశేష సేవలను ప్రశంసించారు. She
శోకములను తీర్చి నీ పద భక్తి సౌభాగ్యమా తను గన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే తను గన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే తను గన్న తల్లి కావవే నన్ను కాయని నన్ను గన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే నన్ను గన్న నీవు ప్రోవకుంటే ఎవరు ప్రోతురు నీవు ప్రోవకుంటే ఎవరు జనవరి 5న గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి బొర్రా గాంధీ తెలిపారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ముందు తరాల వారికి సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంబరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు. కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఆధ్వర్యంలో చెర్రీస్ ఫంక్షన్ హాల్ నందు సంక్రాంతి సంబరాలకు సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో ఉత్సవాల విజయవంతం కోసం నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ కార్యదర్శి బొర్రా గాంధీ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కిలారు ఫణిప్రసాద్ మాట్లాడుతూ జనవరి 5న గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భారీ ఎత్తున ఈ సంబరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంబరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు హాజరవుతారని వివరించారు. మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సంబరాల్లో కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ క్యాలెండర్ను ఆవిష్కరిస్తామని, క్యాలెండర్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుల చిత్రాలు, వారి ఖ్యాతిని ముద్రిస్తామని వెల్లడించారు. దాతల విరాళాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వ్యాపారాల్లో కానీ లేకపోతే ఇక్కడ సేవ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరినీ మేము గ్యాదర్ చేసి ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టి ఒక పండగ వాతావరణం లాగా అక్కడ చేయడం కోసం ఈరోజు ఇక్కడ అంతా మేము మా సభ్యులు మాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరినీ పోయి చేసుకుని వాళ్ళు కమిటీలుగా వేసుకుంటున్నాం. మేము ఒక 7 కమిటీలుగా వేసి ఏ పని ఎవరికి అప్పచెప్పాలి. మరి 10,000 మంది గ్యాదరింగ్ అంటే మరి ఎన్నో పనులు ఉంటాయి. భోజనాలు, అక్కడ ఏర్పాట్లు, టిఫిన్లు, ఈవినింగ్ టీలు, ఆ సిట్టింగు, వ్యవహారం, ఈ కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రాం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మరి అట్టగా జంతు ప్రదర్శన లాగా సంక్రాంతి అనేప్పటికీ మీకు తెలుసుగా కోళ్ళు, పోతు, గొర్రెపోతులు, ఎడ్లు, ముగ్గులు అట్లా భారీగా వాతావరణం ఆ రోజల్లా బాగా జరగాలనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఇది అంతకుముందు 2 సార్లు జరిపించాం మా హాస్టల్ తరఫున. 3వసారి కూడా ఇప్పుడు భారీగా చేయడం, కమిటీలు వేయడం కోసం ఇక్కడికి వచ్చాం. దీనికి మా కమిటీ కాకుండా విడిగా కిలారి ఫన్ని, మొత్తవరపు రామకృష్ణ గారిని, చెరుమూల సురేష్ గారిని దీని వరకు నిర్వహించడం కోసం మెయిన్ కమిటీ మెంబర్స్గా వేసాం. అది ఏదన్నా ఉనండి, వాళ్ళ వైద్యం చేయించుకోవడానికి ఉచితంగా అక్కడ ఫ్రీ క్యాంప్ చెక్ పెడతాం. అన్నీ ఉచితంగా చూడటం జరుగుతుంది. అట్లాగే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసమని పెద్ద ఎత్తున ప్రముఖులందరినీ పిలవడం జరుగుతుంది. అందులో మనకి ఉపరాష్ట్రపతిగా చేసిన మాజీ ఉపరాష్ట్రపతి చేసిన వెంకయ్యనాయుడు గారిని పిలుస్తున్నాం. అలాగే పురంధేశ్వరి గారు వస్తున్నారు, సుజనా చౌదరి గారు వస్తున్నారు, తుమ్మల నాగేశ్వర గారు వస్తున్నారు. అట్లాగే ఇంకా వివిధ ప్రముఖులు చాలామంది రావడం జరుగుతుంది మా దానికి. అట్లాగే ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు. అట్లాగే క్రీడా దాంట్లో నుండి కొంతమంది వస్తున్నారు. అట్లా వీళ్ళందరినీ మేము సత్కరించుకోవడం జరుగుతుంది.
వికసిత ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లాలో నూతన పారిశ్రామికవేత్తలను పెంచేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని టీడీపీ నాయకుడు మాదిగాని గురునాథం అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగ యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులకు జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థలో స్వయం ఉపాధి పథకాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారని తెలిపారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నాయకుడు మాదిగాని గురునాథం ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీ కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం అందిస్తున్న పథకాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించేందుకు మొదటి విడతగా 50 మందిని ఈరోజు హైదరాబాద్కు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. యువతకు స్వయం ఉపాధిపై అవగాహన కల్పించడంతో పాటు ఆసక్తి గల వారికి రుణాలు మంజూరయ్యేలా ఎంపీ శివనాథ్ బ్యాంకర్లతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ప్రతి వారం ఈ కార్యక్రమం ఉంటుందని, వచ్చే 4 ఏళ్లలో 40,000 మంది నిరుద్యోగులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఎంపీ శివనాథ్ ఈ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బ్రహ్మానందపురంలో డాక్టర్ అంబేద్కర్ భవన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 14న మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి సంఘీయులు హాజరవ్వాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు బేతాళ సుదర్శనం పిలుపునిచ్చారు. అరండల్పేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరారు. బాబాసాహెబ్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. తెలంగాణలో మాల ఉద్యోగులు ఐక్యతతో తమ హక్కులు సాధించుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్లోనూ ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలియజేశారు. వివిధ రాజకీయ పార్టీల్లో, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న మాల సామాజిక వర్గ నేతలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షుడు జగదీష్ నూతలపాటి, కార్యదర్శి అనిల్ కుమార్ అంబటి పాల్గొన్నారు. బ్రహ్మానందరెడ్డిపురంలోని మా రాష్ట్ర కార్యాలయానికి విచ్చేస్తున్నారు కనుక మేము ఈ సందర్భంగా రాష్ట్రంలోని మాల ఉద్యోగులందరిని కూడా ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమానికి మేము ఆత్మీయతతో వాళ్ళందరినీ సామాజిక స్ఫూర్తితో పాల్గొనమని చెప్పి మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఈ సంఘం మేమందరం కూడా ఏ ఒక్క కులానికి కానీ, ప్రభుత్వానికి కానీ, పార్టీలకు కానీ వ్యతిరేకం కాదు. మేము మా సమస్యల నిమిత్తం మా ప్రజలు ఎదుర్కొంటున్న రాజకీయపరమైన, సామాజిక పరమైన, లేకపోతే ఉద్యోగులు స్వయంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి మమ్మల్ని మేముగా కూడగట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘాన్ని మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. కనుక ఈ సందర్భంగా సమాజానికి మేము ఏ ఒక్క కులాన్ని మేము వ్యతిరేకించడం లేదు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా విజయవాడ నోవాటెల్ హోటల్లో ట్రీ లైటింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్లో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీని విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. హోటల్ బృందం సభ్యులు క్రిస్మస్ పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు కేక్లు పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మేనేజర్ జోసెఫ్, సేల్స్ డైరెక్టర్ అఖిల్ మాట్లాడుతూ తమ హోటల్లో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవినింగ్, 25 మధ్యాహ్నం క్రిస్మస్ లంచ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. Novotel Vijayawada Varun. So today we have done our tree lighting ceremony. Tree lighting ceremony symbolizes the starting of the festive season. So we have done the tree lighting today along with the carols which we have done. So we wish everyone a Merry Christmas and of course Happy New Year. And on this moment we have beautiful festivities which we are going to do in the upcoming days. Right, and on 24th December as well as on 25th December, which is on the Christmas Eve, we have brunch. It's a complete spread out of food varieties, delicacies, and on 24th December we are going to have a gala dinner as well. మన క్రిస్మస్ ఈవినింగ్ సెలబ్రేషన్స్ అనేది మనకి మొదలైపోయింది. సో ముందుగానే ఐ విష్ యూ మేరీ క్రిస్మస్ టు ఆల్ యువర్ ఫ్యామిలీస్. అండ్ మేము 24th నైట్ క్రిస్మస్ ఈవినింగ్ పెట్టడం అనేది జరిగింది. 25th మధ్యాహ్నం క్రిస్మస్ లంచ్ కూడా పెట్టడం జరిగింది. సో మీరందరూ తప్పనిసరిగా మీ ఫ్యామిలీస్తో నోవోటెల్ విజయవాడకు రావాలని కోరుకుంటూ ఐ విష్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.